అందరికీ నమస్కారం. గణపతి భజన్కి ఛానల్కి స్వాగతం. కళాకారులకు, గురువులకు శ్రీ గురుభ్యో నమః. మిత్రులారా, ఈరోజు ఈ వీడియోలో పీల్ రాగం, ఈ రాగం ఆరోహణ అవరోహణ నేర్చుకుందాం. ఈ రాగం నేను చెప్పడానికి కారణం ఏమిటంటే, మా భజనలో ఈ రాగం మీద పాటలో లేనప్పటికీ కూడా ఈ రాగం చెప్పడం గల ప్రధాన కారణం ఏంటంటే, త్వరలో మనం ఈ రాగం మీద ఒక పాట చేయబోతున్నాం. అదే రఘుపతి రాఘవ రాజారాం అనే పాటనే ఈ రాగం బేస్ చేసుకుని చేయబోతున్నాం అనమాట. అందుకని ఈ రాగం చెప్పడం వల్ల మీకు కూడా కొంత అవగాహన ఉంటుందని ఈ రాగం చేస్తున్నాను. ఈ రాగం గురించి కొంత మా గురువు గారి దగ్గర నేర్చుకున్న కొంత సమాచారం యూట్యూబ్లో తీసి సేకరించడం జరిగింది. ఆ రెండు మిక్స్ చేసి నేను మీకు చెప్పడం జరుగుతుంది అనమాట ఈ వీడియోలో. అది మా గురువు గారు చెప్పే వెర్షన్ ఏంటో, యూట్యూబ్లో సేకరించిన వెర్షన్ ఏంటో రెండు కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ముందుగా మా గురువుగారు చెప్పే వెర్షన్ చూపిస్తాను మీకు. అయితే ముందు 1.5 శృతి చూసుకుందాం మనం. దీన్ని వెస్టర్న్లో సి షార్ప్ అంటారనమాట. ఈ 1.5 శృతిలో ఈ పీల్ రాగానే ఆరోహణ అవరోహణ చూద్దారా? ఆరోహణ చూద్దాం. ముందుగా మా గురువుగారు చెప్పినటువంటి వెర్షన్ చూద్దాం. ని సా గా మా పా ని, మళ్ళీ నీగా నుంచి దా పా సా. స్వరాలుగా చూసుకున్నట్లయితే ని సా గా మా పా ని దా పా సా, ని సా గా మా పా ని దా పా సా. ఆరోహణ అనమాట. ఇది అవరోహణ. ఇది అవరోహణ కూడా మా గురుగారు చెప్పినటువంటిది అనమాట. సా ని ద ప ద ప మ గ రి సా ని సా, ఆ విధంగా చూడాలన్నమాట. అయితే ఇది మా గురుగారు చెప్పినటువంటి స్టైల్ అనమాట. యూట్యూబ్లో ఎలా చెప్తున్నారంటే దీన్ని సా గ మ ప ని సా అంటే రెండో నీ తీసుకున్నారు. మనం ఫస్ట్ నీ తీసుకున్నాం. ఆరోహణలోనేమో ఈ నీ పడుద్ది, అవరోహణలో ఈ నీ పడుద్ది అనమాట. సా ని ద ప మ గ గ మ ద ప మ గ రి సా ని సా, సా ని ద ప మ గ గ మ ద ప మ గ రి సా ని సా. ఆ విధంగా ఉంటుంది అన్నట్టు యూట్యూబ్ వెర్షన్. మా గురువు గారు చెప్పేదానికి యూట్యూబ్లో దొరికిన సమాచారం అదనమాట. ఆ స్టైల్ అనమాట. అవరోహణలో మా గురుగారు చెప్పేది. అదనమాట. ఇదే రాగం 2.5 శృతిలో చూసినట్లయితే వెస్టర్న్లో డి షార్ప్ అంటారు అనమాట. ఈ శృతిని డి షార్ప్ స్కేల్ అంటారు. ఒకసారి మా గురువుగారు చెప్పే విధానం చూపిస్తాను మీకు. ని సా గా మా పా ని దా పా సా, సా ని దా పా దా పా మ గ రి సా ని సా. ఇది మా గురుగారు చెప్పినటువంటి స్టైల్. అదే యూట్యూబ్లో సమాచారం అయితే అంటే ఇది సా గా మా పా ని సా, సా ని ద ప మ గ గ మ ద ప మ
అన్ని స్వరాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట ఈ పీల్ రాగంలోనే. అంచేతే ఇది ఆ పాట కూడా రఘుపతి రాఘవరాజురం అనే పాట కూడా ఎక్కువ అన్ని స్వరాల మీద బేస్ అయి ఉంటుంది కాబట్టి ఈ ఈ ఆ పాట పీల్ రాగంలో చేద్దారని అనుకుంటున్నాను. త్వరలో చేసే ప్రయత్నం చేస్తాను మిత్రులారా. అదినే కొంతమంది ఈ రాగాన్ని నీగా నుంచి స్టార్ట్ చేస్తారు, కొంతమంది శాఖ నుంచి స్టార్ట్ చేస్తారు. అది ఎవరి స్టైల్లో వాళ్ళు చూపిస్తూ ఉన్నారు ఈ పీల్ రాగాన్ని. అది మీ గురువు గారు ఎలా చెప్తే అది అలా ఫాలో అయిపోండి. నేను చెప్పే వెర్షన్లో ఏది కరెక్టో ఏది రైటో పెద్దలు గురువులు ఎవరన్నా చూసినట్లయితే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి గురువు గారు. నేను కూడా కరెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియోలో ఇంతే మిత్రులారా. నెక్స్ట్ వీడియోలో మరొక రాగంతో కానీ పాటతో కానీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.